ఇందాక వీడియో చేస్తూ మధ్యలో టక్మని నేను వారాహి పురస్చరణలు చేయటం వలన ఆ యొక్క వైబ్రేషన్ కంట్రోల్ కోసం గురువుగారు స్వప్నంలో కనపడి మహావాక్య మంత్రం పురస్చరణ చేయరా నా మాటిని అని చెప్తే ఆ పని మీద ఉన్నా. మధ్యలో వీడియో తీసి పెడదామని గుర్తొచ్చి గవ్వబు వచ్చినాక గుర్తొచ్చి మధ్యలో ఆపేసేసి ఆ పని అంతా చేసుకుని వచ్చి ఇందాక చెప్పిన దానికి లింకుగా భావించండి దీన్ని. సరే, లలిత సహస్రనామములు ఎంత శక్తివంతమైనవంటే వారిని ఋషులు తెలుసుకున్నారు. ఆడవాళ్ళ కోసమే అవి. మగ శ్రీ విద్య అనేది ఆడవాళ్ళ కోసమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా త్రికరణ శుద్ధిగా లలిత సహస్రనామ భాష్యం చదువుకొని చెయ్యండి. నేటు మీరు ఇప్పుడు పురాణాలలో చెప్పే అమ్మవారి వారణలు అవన్నీ కూడా శృతి ప్రామాణికంగా కాదు. ఇప్పుడు నేటి ఆధ్యాత్మికం వాస్తవంగా చెప్పాలంటే 10th క్లాస్ వరకు, 10th క్లాస్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ తర్వాత రీసెర్చ్ ఇవి ఉంటాయి. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికం 10th ఆగిపోతుంది. 10th తర్వాత ఉండదు. ఇంకా 10th క్లాస్తోనే స్టాప్ అనమాట. ఎవడైనా సరే ఈ భూమి మీద పుట్టిన సనాతన ధర్మం వాళ్ళు కూడా 10th క్లాస్ వరకే తయారు చేశారు. ఇది కొంతమంది. మీరు అట్లా చేయకుండా ఏం చేస్తారంటే మీ పేరులోనే దేవత ఉంది అని వేదాలు చెబుతున్నాయి. నేను చెప్పడం కాదు, లక్షల సంవత్సరాలని చెబుతున్నాయి. వాళ్ళు తెలుసుకున్నారు, మీరు తెలుసుకోకుండా ఓవరగా తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఎక్కడికి తిరిగినా రూపాయికి 4 పావలా వస్తాయి, 5 రావు. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ 100 సంవత్సరాలు నుంచి కట్టిన గుళ్ళగా మాత్రం నేను పొమ్మని చెప్పను ఎవరికి. అంతకుముందు గుళ్ళలో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి సైంటిఫిక్గా. ఎట్లా ఉంటాయి ఏంటంటే, నేను 50 రోజులు బీజాక్షరాలు అయిపోయిన తర్వాత అప్పుడు వాటి గురించి ఎంత వైబ్రేషన్స్ ఉంటాయి, ఏ మంత్రంలో ఎంత వస్తుంది, నేను లలిత సహస్రనామం చదివి అందులో పంచదశి మంత్రాన్ని గుర్తించి నాగార్జున తంత్రం నేర్చుకొని రసాయనికాలు కూడా నేర్చుకున్నాను. 150 సంవత్సరాలు బతకచ్చయ్యా అని నేను ఘంటాపదంగా చెబుతా. ఇంగిలీకం అని ఉంటుంది, దాన్ని సిన్నాబార్ అంటారు. అంటే రెడ్ పాదరసం. దాన్ని శుద్ధి చేసి శుద్ధి చేయబోతే విషయం అవుతుండవు. శుద్ధి చేసుకొని చైనాలో ఒకప్పుడు 5000 సంవత్సరాల క్రితం ఆయుర్వేదంలో వాడేవాళ్ళు అని ఉంటుంది హిస్టరీలో. దాన్ని మన పూర్వ ఋషుల పరంపర సంధ్యావందనాలు చేసే బ్రాహ్మణులందరికీ తెలుసు. ఇప్పుడు సంగతి నేను చెప్పలేను, నాకు తెలియదు. ఆ సిన్నాబార్ని కనుక వాడుకుంటే దాంట్లో ఇంకా కొన్ని కలపాలండి. కలిపి వాడితే మొమ్మై అనబడే ఒక ఔషధంగా మారుతుంది. మొమ్మై అంటే కొండలు, ఎండాకాలం ఆఫ్ఘనిస్తాన్లో కొండలు పగిలితే పైనుంచి ఒక లిక్విడ్ వస్తుంది కొండల పైనుంచి. ఆ లిక్విడ్ వలన యావత్ బాడీ మొత్తం అరబ్బు షేకులు వాడతారు. దాన్ని భారతీయులకి దొరకదు. అది క్రమేమని మార్కెట్లో నేను వాటికి చెప్పలేను. మొమ్మై అది ఇంగిలీకం ద్వారా తయారు చేయొచ్చు. తయారు చేసి వాడుకుంటే 200 సంవత్సరాలు బతుకుతాడు. 150 నుంచి 200 గ్యారెంటీ. సరే, సంతానం లేని వాళ్ళకి 100 కలిపియటం, అసలు నరాలు చచ్చిపోయి లైంగికానికి పనికిరాడు ఈ అన్ఫిట్ తీసవతల పారేయండి అని చెప్పని ఇది ఐవీఎఫ్లు అవి చేస్తారు. వాటికి కూడా పనికిరానివాడు అది వాడితే వాడికి కూడా రక్త ప్రసరణ జరిగి అంగస్తంభనలు కలిగి అన్నీ అసలు 1 కాదు 2 కాదు అన్నీ అద్భుతమైన విద్యలండి. మన భారతీయ ఈ పురాణాల్లో చెప్పరండి. మీరు అనుష్ఠానం చేస్తే మీకు ఇంటర్నల్గా అర్థమవుతే ఏం చెబుతున్నా నేను. ఇవి ఏ పుస్తకాలలో ఉండవు. మీరు అనుష్ఠానం చేస్తే ఋషులకి వేదము అంతర్ముఖంగా తెలిసినట్టు మీరు ఏ దేవతను ఉపాసిస్తే ఆ దేవత మీరు ఏది కోరుకుంటే అది మీ మనసులో తెలియచేస్తుంది. కాబట్టి ఇప్పుడు సపోజ్ లలిత సహస్రనామం ఇందాక ఫస్ట్లో మీకు పార్ట్ 1లో చెప్పినట్టు దానికి అటు ఇటు శ్రీ విద్య మంత్రభేదం పెట్టి సంపుడు చేసి చేయాలి. అది లలిత సహస్రనామం నేను చెప్పింది. అట్లా చేయకుండా ఊరికే చేస్తే మటుకు ఉపయోగం లేదు. ప్రతి దానికి ఆ నుంచి క్షం వరకు ఉన్న 50-51 అక్షరాల గారడి నేను 30 ఏళ్ళు కృషి చేసి తెలుసుకున్నాను. ఎప్పటి నుంచో ఉంటాం. ఇంకా 1 దశాబ్దం వేస్ట్ అయినాక అర్థమైంది నాకు ఈ సంగతి. ఈ గారడి నేర్చుకోవాలి. అచ్చుకి హల్లు కలిపే విధానం, ఏ అచ్చుకి ఏ హల్లు కలిపితే ఏం వస్తుందని. సపోజ్ ఎవరైనా అమ్మాయి వెళ్తుంటే పిలిచి, అమ్మాయి వచ్చే ఇటు రావే అన్నాం అనుకోండి, చెప్పు తీసుకొని కొడుతుంది.
అదే అమ్మ కొంచెం ఇట్రామ్మ చిన్న అడ్రస్ చెప్పమ్మా అంటుంది. అంటే నీ శబ్దార్థాన్ని బట్టి భావార్థం ఉంటుంది. లలిత సహస్రనామం పలుకుతున్నారు, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు వాటి శబ్దాలకు అర్థాలు వస్తాయి. ఆ అర్థాలకి భావార్థం ఏంటి, భావం ఏంటి? శ్రీ ప్లస్ మా ప్లస్ త అంటే ఏంటి? నిరుక్త వ్యాకరణ ప్రామాణికంగా వేదం శ్రీ ప్లస్ మా ప్లస్ త అనేది వేదం సంబంధించి, శ్రీమాత వేదం సంబంధించిన సబ్జెక్టులు అవన్నీ. అరుణోపనిషత్తు, భావనోపనిషత్తుల్లో ఉంటాయి ఆ సబ్జెక్టులు. నా దగ్గర 108 ఉపనిషత్తులకు సంబంధించింది. అందులో వెరిఫికేషన్ చేసుకొని చెప్తుంటాను నేను. ఎందుకంటే ఎవరన్నా కంగారు పడతారేమో అని చెప్పి. అయితే ప్రవచనకారులు చెప్పినంత గెటప్పులు సెటప్పులతో నేను మటుకు చెప్పలేను. నా ఫ్లోలో చెప్పేస్తా ఉన్నట్టు. చాలామంది స్టూడియోలా చేస్తాం, నాకన్నీ ఏది చెప్పాలంటే అది చెబుతాను. ఇది చెప్పేది వేద ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఆలోచించండి. నేటి ఆధ్యాత్మికానికి వెళ్ళి మీరు ఖర్చు పెట్టి రంగులు కలర్లు పెట్టుకొని మొహం నాశనం చేసుకొని మళ్ళీ దాన్ని మేకప్ కోసం వేరే పూసుకోవటం, కాళ్ళకు పసుపు బదులేమో బియ్యం పిండి రంగులు కలిపి పూసుకోవాలి. చేయవాకండి. అన్నీ పసుపు కొమ్ములు కొనుక్కోండి, శుభ్రంగా పిండి పట్టించుకోండి, కాళ్ళకు పూసుకోండి, కాళ్ళు సూపర్గా తయారవుతాయి. మొహానికి కస్తూరి పసుపు అన్నో వెలిగారం ఇవి కలిపితే కుంకుమ తయారవుతుంది. కుంకుమ పెట్టుకొని మొహం తేజస్సులాగా ఉంటుంది. మనం బాడీలో నెర్వస్ 13 పొరల చర్మం కాంతివంతంగా అవుతాయి ఇవన్నీ పెట్టుకుంటే మీరు. అంతేగాని ఏదో చెప్పారని చెప్పి అఘోరా పూజ చేశాడండి అంటే అఘోరాలు ఎవ్వడు కూడా పబ్లిక్లో తిరగడు. పబ్లిక్ తిరిగాడంటే పొట్టకూడు కోసం తిరుగుతున్నట్టే గుర్తుపెట్టుకోండి. నీకేం పని ప్రపంచంతో? నీకు ఆమె సాంగత్యం ఉన్నప్పుడు ప్రపంచం పనే ఉందండి. నీ వెనక విశ్వం ఉన్నప్పుడు నీకు ముందుకొచ్చి నాకు ఆ పని చేస్తే డబ్బులు ఇస్తే అయిపోయినప్పుడు అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నాడు ఎవడో డబ్బు టాపిక్ తేడు కదా. వాడికి అసలు బోర్డు పెట్టడు, దుకాణం పెట్టడు. ఇప్పుడున్న వాళ్ళంతా రిలయన్స్ ఫ్రెష్లో అమ్మినట్టుగా దుకాణాలు బోర్డు పెడతారు. ఆ విధంగా ఆశాంతి చేస్తాం, ఇంత అవుతుంది, ఈ శాంతి చేస్తాం, ఇవన్నీ కరెక్ట్ వేదాలు అంగీకరించవు. కళ్ళనీళ్ళు తుడవడానికి పనికి వస్తాయి. కాబట్టి మీరు ఏం చేసినా లలిత సహస్రనామం గూఢార్థ దీపు చదువుకోండి. మిమ్మల్ని మీరు పరబ్రహ్మ స్వరూపులుగా భావించుకొని మీ పై ముసుగు తీసేసి అవతల బారేస్తే మిగతా ముసుగుల్ని తెలుసుకోండి. తత్వాస్మానం చెయ్యండి. మీ ముసుగులు తెలుసుకున్నారంటే మీకు ఇక్కడ సమస్యలు ఉండవు. ఏ ఆర్థిక, మానసిక, శారీరక అనారోగ్య అసలు ముఖ్యంగా ఈ లలిత సహస్రనామం శబ్దార్థాలతో తెలుసుకుంటే జన్మించటం, మరణించటం, భయపడటం, శోకించటం ఈ 4 పోతాయండి ఎవరికైనా సరే. ఈ 4 ఉండవు. జరా మరణ భయ సుఖ నివారణ. కాబట్టి మీరు ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ ఏదైనా సాధిస్తారు. ఎవడో ఏదో చెప్పి మిమ్మల్ని ఉద్ధరించడు. మీ నుంచి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏ ఆధ్యాత్మిక గురువుతో క్యాష్ పరంగా మాట్లాడుకుంటే మీ యొక్క కొంతమంది మీ ప్రాబ్లమ్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ స్వలాభానికి ఉపయోగించుకునే వాళ్ళని చూసారా? ఈ మధ్య కొంతమంది వేద జ్ఞానం లేని సంధ్యావందన పూజారులు ఆడవాళ్ళ గొంతులు కోసేసి గొలుసులు కాజేసి హైదరాబాదులో చూశారు కదా. అంటే అందరూ అలా చేస్తారంటలేదు. సంధ్యావందన జ్ఞానం లేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇంద్రియాలకు బానిసైపోతారు. ఏ ఇంద్రియం ఎప్పుడు ఉపయోగించాలి, ఏ టైంలో ఉపయోగించాలని ఆ సంధ్యావందనం వాళ్ళకి తెలుసు. తర్వాత వేద జ్ఞానం ఉన్నవాడైతే వస్తుగుణ దీపిక పుస్తకం, ఆయుర్వేద శాస్త్రాలను పట్టి వాడు పూజలు పునస్కారాలు కూడా చేస్తాడు. మిగతా వాళ్ళకి ఇవన్నీ తెలియవు. కాబట్టి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీ డబ్బులు పెట్టలేకపోతే మీ పేరుతో ఉన్న మంత్రం చేసుకోండి. దానికి అటు ఇటు శ్రీ విద్యా బీజాక్షరం పెట్టుకోండి. శ్రీ విద్యా గురువులను కలవండి. మా గురువులు ఎవరో తెలియదండి, అంతా గుంపులో మాలోకంలాగా ఉంది. నేను సమాజంలో ఎవరిని పట్టుకున్నా కూడా ఏ స్వామీజీని పట్టుకున్నా కిడ్నాప్లు, మర్డర్లు లాంటి వాళ్ళు ఉన్నారండి. అంటే వేదం చదువుకున్న శ్రోత్రియ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. వాడు వేదంలో ఉన్నది చెప్తాడు. మొత్తం అందరూ ఉండరు కదా, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా.
ఎంత కష్టపడి మీరు విద్య నేర్చుకుంటే అంత సుఖపడతారు. ఈ జన్మే కాదు, అనేక బి ఎండ్ ఆఫ్ డెత్ అని రామకృష్ణ మఠం పుస్తకం ఉంటుంది, అది చూసుకోండి. బి ఎండ్ ఆఫ్ డెత్, మరణాంతర జీవితం కూడా ఇప్పుడే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరో ఏదో మరణం తర్వాత ఎక్కడ పుడతావు, ఏం చేస్తావు, నువ్వు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఇప్పుడే. ఏది శ్రీ విద్యలో ఉంటే. లలిత సహస్రనామం దానికి ఒక ప్రామాణిక గ్రంథం. వేదాల్లో ఉన్న మంత్రాలని సామాన్యుల కోసం ఋషికలు మానవాళికి తెలియజేసిన అమృత భాండాగారం. దానిని తెలుసుకోండి. అంతేకాని వేరేగా తిరగద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఉంటాను ఇంకా. స్వస్తి.